నమస్తే అండి, నా పేరు స్వప్న. నేను మైక్రోగ్రీన్స్ కల్టివేట్ చేస్తాను. మైక్రోగ్రీన్స్ అంటే ఏంటో చెప్పడానికి నేను మీ ముందుకి ఈ చిన్న వీడియోతో వచ్చాను. మైక్రోగ్రీన్స్ అంటే మనందరికీ స్ప్రౌట్స్ తెలుసు. స్ప్రౌట్స్ కొంచెం పెద్ద అయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆకుల దశలో మనం దాన్ని హార్వెస్ట్ చేసి దాన్ని మైక్రోగ్రీన్స్ అంటాం. అవే మొక్కల్ని పెంచితే వాటి బేబీ ప్లాంట్స్ తర్వాత ఫుల్ గ్రోన్ ప్లాంట్స్గా ఉంటాయి. వాటికి వచ్చే పూలు, కాయలు, ఆకుల్ని మనం కూరగాయలుగా కన్జ్యూమ్ చేస్తాం. ఎందుకు ఈ దశలో ఉన్న వాటిని మనం తినాలి అని ప్రశ్నించుకున్నప్పుడు మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకున్నాం. ఆరోగ్యం కోసం రకరకాల డయట్లు, పౌడర్లు, ప్రొడక్ట్స్ ఇన్ని రకాలటువంటి విధానాల్లో మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు అన్నీ ఆరోగ్యకరమైనవి అంటారు. మరి ఎందుకు ఆరోగ్యం అందుబాటులో లేదు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం చెయ్యాలి అనేది ఫస్ట్ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఏంటి దాని అర్థం ఏంటంటే దాంట్లో కెమికల్స్ ఉండకూడదు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండకూడదు, ప్రకృతి సిద్ధంగా లభించేదై ఉండాలి, తక్కువ ప్రాసెస్డ్ అయి ఉండాలి. అది ఆరోగ్యకరమైన ఆహారం. అందుకనే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది. మైక్రోగ్రీన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ వీటి యొక్క ఉపయోగం ఎప్పటి నుంచో ఉంది. వీటిని కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే, కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే, కేవలం గార్నిషింగ్కి మాత్రమే అని ఒక పరిమితులు ఉండబట్టి దీన్ని ఎవరు కూడా అంత ఆలోచించడం అనేది చేయలేదు. కానీ ఇది ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేయగలిగినటువంటి, ప్రతి ఒక్కళ్ళు తినదగినటువంటి ఆహారం. ఒబేసిటీ అనేది కేవలం ఫ్యాట్ అక్యుములేషన్ వల్లే కాదు, బాడీలో ఉన్నటువంటి కెమికల్స్ అక్యుములేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క వాపు. అది తగ్గించుకోవడానికి కెమికల్స్ ఇన్ఫ్యూజన్ అనేది తగ్గించి ఉండాలి. ఇంజెక్షన్ అంటే మనం ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం, కెమికల్స్తో ఉన్నటువంటి ఆహారాన్ని తగ్గించి తీసుకోవడం వల్ల మన ఇన్ఫ్లమేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానివల్ల బాడీ అనేది నార్మల్ కండిషన్లోకి రావడం జరుగుతుంది. మనం అందరం ఎక్కువగా శక్తివంతంగా ఉండాలనుకుంటాం, ఉత్సాహంగా ఉండాలనుకుంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు ఎప్పుడు కూడా మందగొడిగా ఉండటం, ఎక్కువ పెయిన్స్ ఉండటం, రకరకాల ఏ పని చేయాలని అనిపించకపోవడం, లెథార్జీ, క్రానిక్ డిసీజెస్, ఇవన్నిటితోటి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. మైక్రోగ్రీన్స్ని ప్రతిరోజు 20 గ్రాములు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఏ టైంలో అయినా దీన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల 3 నెలల కల్లా మన ఆరోగ్యంలో గుర్తించదగిన మార్పు వస్తుంది. మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనలో ఉన్నటువంటి ఎటువంటి ఇంబ్యాలెన్సెస్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, డయాబెటీస్ కంట్రోల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతా పెరిగి ఒక క్రమబద్ధీకరించబడుతుంది. వీటిని మనం ఎవ్రీడే డైట్లో తినాలంటే మనం వీక్లీ డెలివరీస్ చేయగలము. మంత్లీ, క్వార్టర్లీ, హాఫర్లీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. వీటిని స్టార్ట్ చేయడానికి మీరు ఇండివిజువల్, కపుల్ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్స్, ఆ డీటెయిల్స్ అన్నీ నేను విడిగా ప్రజెంట్ చేయగలను. వీటిని తప్పకుండా అందరూ తినాలని, అందరూ ఆరోగ్యకరంగా, శక్తివంతంగా వాళ్ళ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. మన క్యాప్షన్ ఏంటంటే, ఈట్ స్మాల్ గెట్ పవర్ఫుల్. ఇప్పుడు మనందరికీ కావాల్సింది హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కాదు, కొంచెం తిన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్. క్వాలిటీ అనేది మనకు చాలా అవసరం. అందుకోసమే మనం దీన్ని అతి తక్కువగా మన ఏది తిన్నా దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల మనం ఎంతో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.